ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 అవర్స్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. నా వన్ స్ట్రోక్ పెయింటింగ్స్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్లో కానీ టెక్నిక్స్ కానీ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే నా వీడియోస్ ప్రతి ఒక్కటి చివరికంటూ చూడండి. ఈరోజు మనం డే 12th డే ఒక క్రీపర్ డిఫరెంట్ ఫ్లవర్ని మనం చూద్దాం. ఈ ఫ్లవర్ బంచెస్ ఇవే కాకుండా మనం కొన్ని మన ఇంట్లో పనికి రాకుండా వేస్ట్ ఐటమ్స్గా ఉన్న వాటిని కూడా మనం ఈ వన్ స్ట్రోక్ తోటి ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ముందు వీడియోస్లో చూద్దాం. ముందు చూపించే 18 వీడియోస్లో కూడా ఇంకా 18 వీడియోస్లో కూడా మనం అడ్వాన్స్డ్ లెవెల్ మెల్లిమెల్లిగా స్లోగా అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళి చూద్దాం. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు. ఈరోజు మనం ఒక ఆర్కిడ్ టైప్ ఫ్లవర్ వేద్దాం. దీనికోసం నేను బ్లాక్ కలర్ పేపర్ చూస్ చేసుకున్నాను. 7 నెంబర్ బ్రష్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ తోటి ఫస్ట్ లీఫ్ ప్యాటర్న్ మనం డ్రా చేసుకుందాం. ఈ ఆర్కిడ్ కంటే కాస్త లాంగ్ లీఫ్ లాగా ఉంటుంది మనకి. అలాంటి ఒకటి మిక్స్ చేసి లాంగ్ అండ్ షార్ట్ లీవ్స్ లాగా మిక్స్ చేసి చేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం ఈ లీవ్స్ కోసం 7 నెంబర్ బ్రష్, ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. ఈ లాంగ్ లీఫ్ కోసం అందులో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషనే యూజ్ చేశాను లీవ్స్కి. ఈ ఆర్కిడ్లో డిఫరెంట్ కలర్ ఆర్కిడ్స్ కూడా ఉంటాయి. అవి ముందు మనం ఆ ఆర్కిడ్స్ ట్రై చేద్దాం. ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, చాలా వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి. అంటే అట్రాక్టివ్ కలర్స్ మనకి ఈ ఆర్కిడ్స్లో ఉంటాయి. అవి కూడా మనం ముందు వీడియోస్లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఒకటి దాన్ని ఏమంటారు, లీవ్స్ ఆర్కిడ్స్లో ఉండే ఒక స్టైల్ ఆఫ్ ఒక బంచ్ లాగా మనకు కనబడుతుంది. మీరు ఎప్పుడైనా లీవ్స్ అబ్జర్వ్ చేస్తే దాంట్లో చిన్న లీవ్స్, లాంగ్ లీవ్స్ అలా ఉంటాయి. క్రీపర్ లాగా ఇలా వేలాడుతున్నట్టుగా ఫ్లవర్ ఒకటే బంచ్ ఇలా వస్తుంది. అలాంటి ఫ్లవర్స్ ఉంటాయి. దీనికోసం మనం ఫ్లవర్స్ కోసం డిఫరెంట్గా వేరే బ్రష్ యూజ్ చేద్దాం. ఇది 7 నెంబర్ బ్రష్, అక్రిలిక్ కలర్స్ పెట్టాను. ఒక ఫ్లవర్ ఎలా వేసుకోవాలనేది ఒకటే తీగకి. ఇక్కడ నేను స్టార్టింగ్ 3 ఫ్లవర్స్ వేసాను కదా, అది వేసేటప్పుడు కెమెరా ఆన్ చేయడం మర్చిపోయా, సారీ. మీకు ఒకసారి ఇంకొక ఫ్లవర్ వేసి, ఎక్స్ట్రా ఫ్లవర్ వేసి చూపిస్తాను. నేను కెమెరా ఆన్ చేశాను అనుకొని ఆ ఫ్లోలో వేసుకుంటూ వెళ్ళిపోయా. చూసేవరకు రికార్డ్ అయిందా లేదా చూసేవరకు చూస్తే ఆ 3 ఫ్లవర్స్ స్టార్టింగ్ ఎలా వేయాలా అనేది మిస్ అయింది. సో మీకోసం స్పెషల్గా ఇక్కడ ఒక్కటి ఎక్స్ట్రా మనం స్టార్టింగ్ కలర్ కాంబినేషన్స్ తోటి చూద్దాం. బ్రష్ ఇక్కడ నేను 11 నెంబర్ ఫ్లాట్ బ్రష్ వాడాను. అంటే చాలా పెద్దగా ఉంటుంది 11 నెంబర్ బ్రష్. అంటే 1 ఇంచ్ కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఫస్ట్ చూడండి, వైట్ అండ్ పింక్ కలర్లో తీసుకొని ఆ 3 స్ట్రోక్స్ ఇచ్చాను. కింద దానికి ఆపోజిట్లో జస్ట్ సింగిల్ స్ట్రోక్ అలా పెట్టాను, అంతే, సింపుల్. అలాంటివే ఒక 4 ఫ్లవర్స్. ఇవి చూడండి, 4 ఫ్లవర్స్. మళ్ళీ సైడ్స్కి ఈ స్ట్రోక్స్ మనకు తెలిసినవే ఎల్లో అండ్ పింక్ కలర్ యూజ్ చేశాను. ఇక్కడ నేను ఇక్కడ పెద్ద బ్రష్ యూజ్ చేయడానికి కారణం ఆ ఫ్లవర్ పెడల్ అనేది చాలా పెద్దగా రావడానికి అది యూజ్ చేశాను. ఇది చూస్తుంటే ఒకలాగా మనకి ఒక బటర్ఫ్లై లాగా ఒక దానిలాగా కనబడుతుంది చూడ్డానికి. ఫస్ట్ పెటల్ ఏమో వైట్ అండ్ పింక్ కలర్, ఫస్ట్ స్ట్రోక్స్, కిందవి కూడా అదే. తర్వాత కాస్త ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తోటి చాలా సింపుల్ టెక్నిక్, చాలా సింపుల్ ఫ్లవర్.
చెప్పాను కదా, ఫస్ట్ ఈ స్ట్రోక్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఎటువంటివైనా ఈజీగా మనం ఏ ఫ్లవర్స్ అయినా, ఏ స్ట్రోక్స్ అయినా, ఎటువంటి షేప్స్ అయినా, ఎటువంటి ఫోల్డింగ్స్ అయినా మనం వేసుకోగలుగుతాం. ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఈ కాంబినేషన్స్తో ఉన్న ఇది. ఇక్కడ మనం అన్ని 2 కలర్స్ కాంబినేషన్సే ట్రై చేసాం. ముందు 3 కలర్ కాంబినేషన్స్ తోటి కూడా ఒకసారి ట్రై చేద్దాం. నా టెక్నిక్స్, నా ఐడియాస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను ఏదైనా కొత్త వీడియో రాగానే మీరు మిస్ అవ్వకుండా నా వీడియో చూసే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఫస్ట్ అలా ఇక్కడ క్రీపర్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ ఒక ఫ్లవర్ మనం ఫస్ట్ ఎక్స్ట్రా వేసాను కదా, అక్కడి వరకు జస్ట్ అలా బెండింగ్ అనేది మళ్ళీ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చూపించుకుందాం. ఇక్కడ ఫ్లవర్కి ఈ సైడ్ 2 పెటల్స్ అనేవి కాస్త ఆ మధ్య పార్ట్లో ఇలా ఫోల్డింగ్ లాగా వస్తుంది మనకి. ఆ ఫోల్డింగ్ కూడా మనం ఇక్కడ చూద్దాం ఎలా వేయాలి అనేది. మళ్ళీ ఇక్కడ ఈ ఫోల్డింగ్ కోసమని చిన్న ఫ్లాట్ నెంబర్ 7 నెంబర్ బ్రష్ తోటే, ఫ్లాట్ బ్రష్ తోటే వేసాను ఇక్కడ. కొన్నిసార్లు మనకేంటంటే ఫ్లాట్ బ్రష్ తోటి వేస్తే ఒకలాగా వస్తుంది, కొన్ని స్ట్రోక్స్ రౌండ్ బ్రష్ తోటి వేస్తే ఒకలాగా వస్తుంది. ఇలాంటివి ఈ స్ప్రెడ్ చేసి వేయాలంటే మాత్రం మనము రౌండ్ బ్రష్, ఇలాంటి చిన్నవి రౌండ్ బ్రష్ తోటి కూడా వేసుకోవచ్చు. సో ఇలా చూడండి, ఈ ఫ్లవర్ ఇలా ఫోల్డింగ్ లాగా వచ్చి మనకి డాట్స్ లాగా, చిన్న వైట్ కలర్ డాట్స్ లాగా మళ్ళీ దానికి పెడదాం. ఈ 1 స్ట్రోక్లో నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను స్టార్టింగ్లో. ఒక డెకరేటివ్ ఐటమ్ మీద ఎలా 1 స్ట్రోక్ వేసాను అనేది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చివరికంటూ చూస్తూ ఉండండి. అప్పుడే నేను చెప్పే టెక్నిక్స్ మీరు మిస్ అవ్వరు. ఏదైనా స్ట్రోక్స్ వేసినప్పుడు ఏదైనా టెక్నిక్ చెప్తే అవి మిస్ అవుతారు. సో మిస్ అవ్వకుండా చేయాలంటే మాత్రం నా వీడియోస్ కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఈ చివరన ఈ క్రీపర్ ఈ చివరన చిన్నగా ఇలా బర్డ్స్ లాగా, ఫ్లవర్ బర్డ్స్ లాగా అవి కనబడుతుంటే వాటిని కూడా మనం ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్స్లో, గ్రీన్ ఎల్లో వైట్ కాంబినేషన్లో వేసాను ఇక్కడ. నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ చూడండి, చిన్న డాట్స్ లాగా ఆ మధ్యలో చివరకంటూ పెట్టాను. మీరు ట్రై చేయండి ఇంట్లో వేయడం. ఇది వేస్తున్నప్పుడే మనకి కొన్నిసార్లు ఐడియాస్ వస్తుంటాయి, కొన్నిసార్లు మనం మిస్టేక్స్ చేస్తుంటాం. నేను వేసింది చూస్తుంటే ఓహో బాగుంది, నేను కూడా వేయగలను అనుకుంటాము. కానీ మనం వేసినప్పుడే అది వేయగలుగుతామా లేదా, ప్రాక్టీస్ చేయాలా అనేది తెలుసుకోవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.